సీట్ వచ్చింది. ఫీజు కట్టగా డబ్బులు లేదు నా దగ్గర. వాస్తవం చూస్తే మేమే కోచింగ్ పంపించాను కదా, దేవుడు అని ఫస్ట్ టైం ఇచ్చినాడు. ఎట్లా ప్రభావ ఫీజు కట్టాలి, డబ్బులు కాన్ఫిడెన్స్ దిగుతూ ఉన్నా. పొద్దున్న బయలుదేరాలి, సాయంకాలం 4 గంటలకు వేరే వాళ్ళు వచ్చినారు. అది సాక్ష్యం చెప్పిన సెలవులు అది విన్నారంట. వాళ్ళ మామూలు దగ్గర వచ్చి అన్న మీ సాక్ష్యం మంచిగా ఉంది అని చెప్పి నాకెంత ఫీజు అవసరం అనిపించుకోండి. దేవుడు అడుగుతారు, మీకు కూడా అయితే సాయం చేస్తాను. ఇదే దేవుడు నాకు చేసిన దేవుడు మీకున్నాడు, మీరు చేసిన దేవుడు నాకు. అందరూ నమ్మకం నా దేవుడు ఉంది కాబట్టి ఆయన ఎటువంటి వాడు అంటే అసాధ్యాన్ని సాధ్యం చేసినాడు. అన్నా జీవితంలో అద్భుతం చేసినాడు. ఎవరే కాలంలో మన జీవితాల్లో ఏ పని చేస్తారు. అయితే మనం చేసినది విశ్వాసంతో ఏకాంతంగా దేవుని సంగతి దేవుని ఆయన దగ్గరికి మనం ఏదడిగినా సరే మనం నిరీక్షణ మనకు ధైర్యం ఏంటంటే ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి మనం ఏది అడిగినా కూడా ఆయన మనం ఏం చేస్తారైనా తీరుస్తాడు. అది మన కష్టమే కానీ ఆయన కష్టం కాదు. మనం ఏం చేస్తామంటే అనేక సందర్భాల్లో సమస్యను ముందు పెట్టుకుంటాము, దేవుని వెనక్కి పెడతాం కాబట్టి సమస్య మనకు పెద్దగా కనిపిస్తాం. మీరు చూడండి, సమస్యను వెనక్కి పెట్టి దేవుని ముందు పెట్టండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే అది చిన్న సమస్య కనిపిస్తుంది, పెద్దది కనిపిస్తుంది. సమస్యలు కొద్ది దినాలే కానీ మనం వెంటబడేది ఈ సమస్యలు కొద్ది దినాలు వెంటబడతాయి. అవి కొద్ది దినాలకు ఏమవుతాయంటే అన్నీ పోతాయి. దేవుడు మనం ముందు పెట్టినట్లయితే ఆ దేవుడు మనం ముందు నడుస్తూ ఉంటాడు, సహాయం చేస్తాడు. ఉదాహరణ చెప్తాం, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం బయలుదేరారు, సంతోషంతో వచ్చినారు. ఎర్ర సముద్రం వచ్చేటప్పుడు ఆగిపోయినారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక్కి చూస్తే పొర సైన్యం ఉంది, నిప్పు తిరుగుతున్నారు. ఎట్టబోలు అర్థం కాల పరిస్థితి. ఏడుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. మోస అహరోన్ మీద సనిగినారు కొనిగినారు కానీ మోస పని చేసినాడు. దేవుని దగ్గర సాగిలు పడ్డారు. ఏంది ప్రభావ ఏం లేదంటే మోస దాంట్లో ఎన్ని సాగిలు పడ్డారు. ఏం పని అంటే నీ చేతులు ఏమైనా కాదు, చాపు ఎత్తు పోవు అన్నాడు. ఎత్తినాడు, సముద్రం అయిపోయింది. 6 నెలల మీద నడుచుకుంటూ ఉన్నాడు. ఎంత పాట పాడుతూ వచ్చినారు. అదేవిధంగా మన చేతుల్లో దేవుడు ప్రార్థన పాట వచ్చినాడు. ఎత్తు దేవునికి సన్నిధిలో, దేవునికి సన్నిధి వైపు చేతులు చాపు, మోకాలను ఏడ్స్ ఎంత ఏడుస్తావో, ఎంత పెడబొబ్బులు పెడతా పెట్టు, దొర్లాడు దేవునికి సన్నిధిలో. దేవుడు నీ సమస్య పరిష్కారం కాకపోతుంది. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఊరికి మనం వదిలిపెట్టడు. ఆయన చేయాల్సింది ఏంటంటే మొదలుపెట్టాల్సిందే. మనం మొదలుపెట్టాలా, మౌనం ఉండాలా, దేవుడు తీసుకుంటాడు. యెహోవా మీ పక్షంలో ఏం చేస్తాడైనా యుద్ధం తీసుకొస్తాడు. మన సమస్యలతో పోరాడకూడదు. మనం ఎవరితో పోరాడలేము, మనం ఎవరి దగ్గర ఏం చేయలేము, మన నిస్సహాయం. యెహోషాపాతు అంటాడు, అయ్యా మేము బలహీనమయ్యా, ఈ యొక్క బలం చేతులకు ఓడిపోతాం, మాకు శక్తిశాలి అన్నప్పుడు నీవే మాకు దుఃఖాన్ని ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు పోరాడినాడా? పోరాడలేదు. వాళ్ళు బెరాకలో వెంట వచ్చినారు, వాళ్ళలో పరుచుకున్నారు, చనిపోయినారు. వీరు విస్తారమైన ఆస్తి తోసుకొని వచ్చేస్తున్నారు. అనగా నిర్మించాల్సిన అంటే ఆయన వైపు చూడాలి. ఏ మనుషులు మనకు ఆధారం కాదు. ఎవరు కూడా మనకు సహాయం చేసేవాళ్ళు, ఎదుగునే సహాయం చేస్తారని నేను అంటారు కానీ ఎవరు కూడా మన దగ్గరికి వచ్చారు. మన భుజం పట్టేది ఆయనే, మన ధైర్యపరిచేది ఆయనే, మన బలపరిచేది ఆయనే, గుండె చేయడాన్ని బాగు చేసేది ఆయనే. ఆయన మన బలహీనపడిన చేతిని బలపరిచేది ఎవరండి? కాబట్టి ఉదయకాలం ఈ మధ్యాహ్న కాలంలో ఈ కొద్ది మటుకు గుర్తు పెట్టుకున్నాం. ప్రార్థనకు వెళ్దాం. దేవుని సన్నిధిలో హన్న ఏదైనా ప్రార్థన చేసిందో అవి ప్రార్థన చేస్తాం. అటువంటి శ్వాసంతో ప్రార్థన చేస్తాం. బహుగా దుఃఖకాంతులే బహుగా యోగిస్తాం. చూడండి, బహుగా చాలా బాధపడవలసింది. అటువంటి పరిస్థితి ఇంటికి వచ్చింది. ఈ దేవునికి మందిరం ఆమె ఆదరించడం లేదు, ఆలోచించడం అవమానం చేసినారు కానీ ధనం చేసినారు కానీ ఎవరిని మనం పట్టించుకునేవారు లేదు. అయితే ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు పట్టించుకున్నాడు? వారిని జ్ఞాపకము కాబట్టి ఏదైనా నిన్నకలేదు, సంతానం లేదని గర్భాలని విధానం లేదు, మంచి ప్రవర్తన కదా, గర్భవాసం వచ్చినాడు. బేర్షెబ మొదలుకొని ఆ యొక్క అనగా లోయ వరకు వారిని పేరు ప్రఖ్యాతలు ప్రస్థానం వచ్చినాయి. కాబట్టి మంచి ప్రవక్తలతో వచ్చినాడు. అటువంటి ప్రవక్తలతో రాజును అభిషేకిస్తూ వచ్చినాడు. ఆ యొక్క రెండో రాజు నుంచి మన ప్రవణేసి వంశం నుంచి ప్రవణేసి తీసుకోవచ్చు. ఎంత ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన ద్వారా ఆ యొక్క హన్నా చేసిన ప్రార్థన గొప్ప ప్రవక్త వచ్చినాడు. ఆ ప్రవక్త హన్నా ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క రాజు నువ్వు సమ్మెలు వచ్చేవాడు కాదు, సమ్మెలు రాజును దావీదును అభిషేకించబోతే దావీదు వంశం నుంచి మనకు అభిషేకం ప్రవణేసి తీస్తూ వచ్చాడంట. ఇక్కడ హన్నా త్యాగం చేసింది, ప్రార్థన చేసింది, కన్నీరు రాసింది, కడుపు మార్చుకుంది, ఉపవాసం వచ్చింది, దుఃఖిస్తూ వచ్చింది, అన్నీ చేస్తూ వచ్చింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి ప్రవక్త ఇచ్చాడు. ఆ ప్రవక్త దావీదు రాజుని అభిషేకించాడు. దావీదు వంశం నుంచి ఎవరు వచ్చినారు?
కలకాలంలో నీవు నేను చేసిన పనులకి అన్నటువంటి ప్రార్థన, విసుగులేని ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, పట్టువదని ప్రార్థన, మొండు ప్రార్థన, నువ్వు నెరవేరుస్తున్న ప్రభావం వదులుతాను చెప్పి ఆయన పాదాలను పట్టుకోవాలి. యాకోబు పట్టుకున్నాడు, నువ్వు నన్ను దీవిస్తున్న తప్ప నిన్ను వదిలిపెట్టంటా వచ్చాను. దేవుని పేరు అడుగుతుంది, నీ పేరు ఏమంటే దేవుని తెలియదా? తెలుసు. అయితే యాకోబు 7 సంవత్సరం తన తండ్రి దగ్గర మోసం చేస్తాడు. ఏం పేరు నీ పేరు అంటే ఏసావంటా వచ్చాను. అది ఇప్పుడు కూడా అదే పేరు చెప్పాడు అనుకున్నాడు. అది కాకపోతే నా పేరు ఏ పేరు? దేవుని దగ్గర యథార్థం ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనం ఏం చేస్తానో చూపిస్తాడు, క్షమిస్తాడు, జీవిస్తాడు. కాబట్టి మీ కొడుకు వచ్చిన తర్వాత ఊరికి ఖాళీ చేతులు పోవాలని దేవుని కోరుతారు. మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో అది పొంది ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి దీవించి ఆశీర్వదిస్తారు.